పరితపించు మానవాళి చేయి పట్టి నడిపించదు. పుడమి పైన పురుషోత్తముడు అవతరించినాడు. హరినామ స్మరణమే సుఖశాంతులు కూర్చునని, హరి భజనే మనసులోన ఆనందం నింపునని. నారాయణ 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 సాయి నారాయణ. శ్రీహరి సంకీర్తనమే ముక్తికి సోపానమని, ధరణి జనులకెల్ల దైవ భక్తి పదం చూపగా. పుడమి పైన పురుషోత్తముడు అవతరించినాడు. పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. పుడమి పైన పురుషోత్తముడు అవతరించినాడు. శభాషర్చన, చాలా చక్కగా నృత్యం చేసేవమ్మా. మీ నృత్యం భగవంతుడికి అందమైన పూలతో అర్చన చేసినట్టుంది. భావం ఉలికించే ఏ కళైనా భక్తుడిని భగవంతుడి దగ్గరికి చేరుస్తుందమ్మా. నేనిచ్చే ఈ చిన్న పువ్వు స్వామి స్వీకరిస్తారా అంకుల్? సర్వ ప్రపంచాన్ని సంరక్షించే సత్యసాయి ప్రభు ఈ చిన్న బిడ్డని మర్చిపోతాడా? మర్చిపోడు అంకుల్. ఒకసారి పెద్దలంతా పూలదండలు పట్టుకుని నిలబడితే ఒక చిన్న పిల్లవాడిచ్చిన గడ్డి పువ్వుని స్వామి అందుకున్నారని విన్నాను. నిజమే, మన స్వామి కోరేది ఆర్తి కానీ ఆడంబరాలు కాదమ్మా. అర్చన, మీ స్నేహితుల్ని పంపించరా అమ్మా? అలాగే అమ్మా. రాఘవా, నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. బాబా ఏం చేయదలుచుకున్నారో. చూడక, భక్తి విశ్వాసాలతో బాబా అనుగ్రహం పొందాలి కానీ బాధపడి ఏమిటి సాధిస్తావు? నాకు చాలా భయంగా ఉందయ్యా. నేనుండగా భయం ఎందుకని పదే పదే స్వామి చెప్తూ ఉంటే విని కూడా భయపడతావెందుకక్క? స్వామి తప్పకుండా ఆదుకుంటారంటావా? ఒక పక్కన స్వామి సర్వేశ్వరుడు సర్వజగద్రక్షకుడు అని సంకీర్తన చేస్తూ ఇంకా సందేహిస్తున్నావా? కన్న తల్లిని కదరా. ఒక్క తల్లి ప్రేమను పంచిన నీకే ఆ బిడ్డ మీద అంత మమకారం ఉంటే 1000 తల్లుల ప్రేమ పంచే బాబాకు ఉండదా అక్క? ఉంటుందని తెలిసి రాఘవా, కానీ డాక్టర్ల మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు ధైర్యం సడలిపోతూ ఉంటుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. అర్చనను పెద్ద డాక్టర్లందరూ చూశారు రాఘవ. వారందరి అభిప్రాయం ఒకటే, అర్చనకి ఆపరేషన్ చేయక తప్పదు. కానీ ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అంచేత వేచి చూడాలనుకుంటున్నారు డాక్టర్లంతా. విన్నావా రాఘవ? ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలరా? నా మాట వినక్క. రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారం ఎత్తిన స్వామి, నా స్వామి అనే అచంచల విశ్వాసాన్ని పెంచుకో. ఈ ధైర్యం సరేపు. నిరంతరం సాయి సాయి అనే దివ్యనామాన్ని స్మరించు. నీ విశ్వాసం మరింత దృఢమవుతుంది. రాఘవ్ చెప్పింది నిజం సీత. ఆ విశ్వాసమే నిన్ను ఆదుకుంటుంది. స్వామి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను. అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాన్ని ఇతరుల శ్రేయస్సుకు వినియోగించాలి. అందుకే నీ పూజల్ని భజనల్ని సేవగా మార్చు. అన్నార్తు లేని వాడికి ఇంత అన్నం పెట్టు. చలిలో వణుకుతున్న వారికి ఒక వస్త్రం దానం చేయి. కష్టాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయి. కన్నీళ్లతో అలమటిస్తున్న వారి ఒక్క కన్నీటి గుట్టుతుడు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఒక్క ఔషధం కొని. స్వామి నిన్ను నీ బిడ్డని తప్పకుండా ఆదుకుంటాడు. త్యాగమే మనల్ని స్వామికి దగ్గర చేస్తుంది. చిన్నవాడువైనా
మంచి మాట చెప్పావురా అక్క. ఇన్నాళ్ళు పూజలు భజనలు చేస్తే చాలు అనుకునేదాన్ని. సారదక్క, స్వామి మాటలు ఎన్నో వింటున్నాం, ఎన్ని గ్రహిస్తున్నాము, ఎన్ని ఆచరిస్తున్నాం. ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టగానే సత్యసాయి భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై అడుగుపెట్టానని భక్తితో ఆ నేలకి నమస్కరించాను. సాయికుల్లోంత సభా మంటపంలో అడుగుపెట్టగానే లక్షలాది మంది ఆర్తుల్ని, దీనుల్ని, భక్తుల్ని నా స్వామి ఆదుకున్నది ఈ ప్రదేశంలోనే అని ఉడికించిపోవాలి. సాయి దర్శనం చేశాను, ప్రేమని తప్ప ద్వేషాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకోవాలి. స్వామి బోధనల్లో ఒక్కటైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే స్వామి అనుగ్రహం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది. అమ్మా, అర్చన, అంకుల్ కొత్త పాఠం చెప్తారు వినమ్మా. ఆంటీని పంపించి వస్తాను. రండి డాక్టర్ గారు. అర్చన, ఈరోజు కొత్త పాఠం మీరు చెప్పడం కాదు, నేనే ఒక కొత్త విషయం చెప్తాను. వింటారా అంకుల్? చెప్పమ్మా. గాబరా పడకండి. మా అమ్మ మీకు చెప్పిన విషయం నాకు తెలుసు. నీకు తెలుసా? అవును అంకుల్, ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తుంటే విన్నాను. మరి నీకు భయం వేయలేదా అర్జున్? బాబా ఉంటగా నాకెందుకు భయం అంకుల్? కానీ చిన్న సందేహం మాత్రం ఉంది. ఎప్పుడు బాబా నా కళ్ళల్లో మనసులో ఉండాలని ఉంటుంది. దానికి నేనేం చేయాలో చెప్పండి అంకుల్. మంచి మాట అడిగావమ్మా. నీకు సులువైన మార్గం చెప్పనా? చెప్పండి అంకుల్. తమ భక్తి విశ్వాసాలతో భగవంతుని సాక్షాత్కరింప చేసుకున్న మహాభక్తుల చరిత్రలు, అనుభవాలు చదువు. ఎంతో ఉత్తేజం కలుగుతుంది, మన నమ్మకం గట్టిపడుతుంది. బాబా నిన్ను కన్నబిడ్డలా ఆదుకుంటాడు, నీ దగ్గరే ఉంటాడు. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. శ్రీరామచరణ పులకాంకిత పుణ్యరూపం శ్రీరామనామ సుధారసపాననిరతం శ్రీరామ భవ్య చరణార్చిత సరోజం శ్రీత్యాగరాజ గురువరం శిరసా నమామి.
శ్రీరామచంద్ర, దయాసాంద్ర, బ్రహ్మాది దేవతలకు అలభ్యమైన నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం కల్పించావా స్వామి. రామ రామ అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ అనుక్షణం నీ దర్శన భాగ్యం కోసం తహతలాడుతున్న నీ దాసుని కరుణించావా స్వామి. త్యాగయ్య, లే, తేనె వెళకే కీర్తనల్ని రచించి మృదుమధురంగా పాడి నన్ను ఆనందపరవశుని చేశాడు. నీ భక్తి ప్రపత్తులు నన్ను ముగ్ధుని చేశాడు. వచ్చే పుష్యబహుళ పంచమి నాడు నీ మోక్షం ప్రసాదిస్తాను. నాకు మోక్షం ఇచ్చి ఆపాత మధురము అనంత దివ్యానంద ప్రదాయకము అయిన నీ నామస్మరణ దూరం చేస్తావు రామ. నిన్ను నా హృదయం నిండా నింపుకుని నీ దివ్య సుందరి నామాన్ని గానం చేస్తూ ఉంటే లభించే బ్రహ్మానందం ఆ మోక్షంలో లభిస్తుందా స్వామి? మరేదైనా వరం కోరుకోవచ్చారయ్యా. నిరంతరం నీ దివ్యనామాన్ని స్మరించే అదృష్టం కంటే కోరదగినది ఏముంటుంది స్వామి? అయినా నీవు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను స్వామి. నీవు నాకే రాయించిన కీర్తనలన్నీ ఇంతవరకు నేనే పాడుకున్నాను. ఇప్పుడు నా పాట నీ నోట వినాలని ఉంది. నా కోరిక మన్నించి వినిపిస్తావా రామచంద్ర? చారయ్య, నామస్మరణ మహత్యాన్ని జనబాహుళ్యానికి తెలియజెప్పి విశ్వవ్యాప్తంగా వారి చేత దివ్యనామస్మరణ చేయించి ధరింపచేసేందుకు అతి త్వరలో నేనే సత్యసాయి నామంతో అవతరిస్తాను. అప్పుడు నీ కోరిక తప్పక మన్నిస్తాను. నీ కీర్తనలు విన్నవారు పరవశించేలా నేను గానం చేస్తాను. ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి. త్యాగయ్య, ఏం చెప్పి తల్లి? మీ తీయని గానానికి మైమరిచిపోయి శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. మీ భక్తి ప్రపత్తుల్ని చూసి పరవశించిపోయాడు. సత్యసాయిగా అవతరించి తన గానామృతాన్ని వినిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇంతటి రామానుగ్రహాన్ని మీరెలా పొందగలిగారు? నాకు చెప్పండి స్వామి. అమ్మా అర్చన, రాముడు నాకు అందని చోట ఎక్కడో ఉన్నాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా రాముడు నా నట్టింట నడయాడుతున్నాడని భావించాను. అందుకే మేలుకొలుపు దగ్గర నుంచి పవడింపు సేవ వరకు నా రాముడికి అన్ని సేవలు చేశాను. అందుకే నన్ను నా రాముడు కరుణించాడు. నాలాగే నువ్వు కూడా నీ స్వామి భక్తిలోనే ఉన్నాడని అనుకోకు. నీతోనే ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడని భావించు. కలలోనైనా సాయినామ స్మరణం మరొక ఆ ప్రేమమూర్తి నిన్ను తప్పక ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు. చల్లని మాట చెప్పారు స్వామి. నా నమస్కారాలు అందుకోండి.
పుష్ప సుగంధ సుమలయ సమీరే పుష్ప సుగంధ సుమలయ సమీరే ముని జన సేవిత యమునా తీరే పుష్ప సుగంధ సుమలయ సమీరే ముని జన సేవిత యమునా తీరే గాయత్రీ వనమాలి మధురం గాయత్రీ వనమాలి. परमहंस हृदयोत्सवकारी परमहंस हृदयोत्सवकारी परिपूरित मुरलीराधारी परमहंस हृदयोत्सवकारी परिपूरित मुरलीराधारी गायत्री वनमाली मधुरं गायत्री वनमाली 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 పుండరీక పుండరీక, ఎవరు స్వామి? నేనే నందకుమారుణ్ణి, నవనీత చూరుణ్ణి. నువ్వు పిలిచావుగా, అందుకే వచ్చాను. స్వామి, ఎంత కరుణామూర్తి! నా కోసం వచ్చావు. నీకోసమే వచ్చాను పుండరీక. నా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుతాను. రావయ్యా పుండరీక. కాస్త మెల్లగా మాట్లాడు స్వామి. నాన్నగారికి నిద్రాభంగం ఉంది. నాన్నగారి సంగతి తర్వాత చూసుకో. నీకు దర్శనం ఇచ్చి నేను త్వరగా వెళ్ళాలి. పితృభక్తి పరాయణుడివే స్వామి. నాన్నగారి సేవ వదిలి రమ్మనటం నీకు భావ్యమేనా? అయితే నేను లోపలికి రానా? వద్దు స్వామి. నీ సమ్మోహన రూపం చూడగానే నేను మైమర్చిపోయి నాన్నగారి సేవ విడిచిపెడతాను. కొంచెం సేపు ఆ ఇటుక రాయిపోయి వేచి ఉండు స్వామి. నాన్నగారికి నిద్ర పట్టగానే నేనే వస్తాను. సరే, భక్తుడు కోరితే తప్పుతుందా మరి? ఈ ఇటుకరాయి పైన నిలబడతాను. కృష్ణ, వాసుదేవ, పాహిము, ఎంత కరుణామయుడివయ్యా! నా కోసం ఆ మండుటెండలో ఇటుక రాయిపోయి నిలబడ్డావా స్వామి? బాధపడకు పుండరీక. భక్తుల కోసం బాధలు పడటం ప్రతి అవతారంలోనూ నాకు అలవాటే. మన్నించు కృష్ణ. నాయన పుండరీక, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? ఏమిటా కన్నీరు? ఏ దేవుని దర్శనం కోసం విశ్వమంతా వేచి ఉంటుందో ఆ నందకుమారుడు మన ఇంటికి వస్తే మీకు నిద్రాభంగం అవుతుందని బయట ఎండలో ఇటుక రాయిపోయి వేచి ఉండమన్నా నాన్నగారు. తల్లి యశోద చల్లని ఒడిలో సేదదీరైన స్వామి ఆ ఎండలో ఎంత బాధపడుతున్నాడు. ఎంత అపచారం చేశావు నాయనా? కృష్ణ, వాసుదేవ, ఎంత పని చేసావు కృష్ణ! ఈ రాత్రి నుండి దర్శనం ఇవ్వడానికి వచ్చి సెలవైపోయావా స్వామి? ఈ పాపిని మన్నించు కృష్ణ. బాధపడకు పుండరీక. ఇది నా సంకల్పం. కలియుగంలో మానవులు తరించడానికి, దైవ సాక్షాత్కారం పొందడానికి నామస్మరణకు మించిన సాధన లేదని తెలియజేయడానికి, నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహించి భక్త సులభుడనని నిరూపించుకోవడానికి పుండరీక వరదుడిగా, పాండురంగుడిగా ఈ ఇటుకరాయిపై వెలిశాను. పండరిపురం అనే పేర ఈ క్షేత్రం ప్రసిద్ధమవుతుంది. జనబాహుళ్యం, భక్తి విశ్వాసాలు కోల్పోయే తరుణంలో నామస్మరణ విశ్వవ్యాప్తంగా పునరుద్ధరించడానికి నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. పండరి భజనతోనే తిరిగి నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ధన్యోస్మి కృష్ణ.
సంచరణ సరోజం సాంద్ర నీలాంబుదాభం జఘన నిహిత పాణిం మండలం మండనానాం తరుణ తులసి మాలా కంధరం కంజనేత్రం సదయ ధవళహాసం విఠలం చింతయామి విఠలం చింతయామి విఠలం చింతయామి. పుండరీక పుండరీక, ఏం తల్లి? ఎంత అదృష్టవంతుడయ్యా నువ్వు గానం చేస్తుంటే పులకించిపోయి భగవంతుడు గోపికా బృందంతో నీ వాకిట రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఇటుకరాతిపై నిలవడమంటే నిలబడిపోయాడు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పండరిపురం అనే పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. భగవంతుడి మీద ఇంత అధికారం ఎలా సంపాదించేవయ్యా పుండరీక? చూడమ్మా, నేను నా తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచిన వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవారిని భగవంతుడు తానే తల్లి తండ్రి ఆదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయ. నీ సాయి నిన్ను తప్పక ఆదరిస్తాడు. తల్లికిచ్చిన మాట కోసం పర్తి సాయి పుట్టపర్తిని ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదని. అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ. శ్రీకృష్ణ కృష్ణేతి నామం జపంతం శ్రీకృష్ణ నామం సదా కీర్తయంతం శ్రీకృష్ణ చరితం సదా బోధయంతం శ్రీకృష్ణ చైతన్య ప్రభుం నమామి శ్రీకృష్ణ చైతన్య ప్రభుం నమామి. చైతన్య మహాప్రభు, మీరు మహానుభావులు. మీ స్పర్శ చేతనే మగవాడు పాడగలిగాడు, కుంటివాడు నాట్యం చేశాడు, అంధుడు చూడగలిగాడు. అన్న మహర్షి నాది కాదు. శ్రీకృష్ణనామ సంకీర్తన, కృష్ణనామ సంకీర్తనం చేయి, అన్ని దుఃఖాలు సమసిపోతాయి. స్వామి చైతన్య మహాప్రభు,
అర్చన, నేను మీకు తెలుసా స్వామి? శ్రీకృష్ణనామాన్ని గానం చేసిన వారికి అందరూ బంధువులే అర్చన. మీరు కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ నందనందనుడే వచ్చి నాట్యం చేశాడు. మీ స్పర్శతో అంధుడు చూడగలిగాడు, కుంటివాడు నడవగలిగాడు, మూగవాడు సంకీర్తన చేయగలిగాడు. ఈ అద్భుతాలు ఎలా సాధించారు స్వామి? తల్లి, నేను కేవలం కృష్ణుని చేతిలో బొమ్మని. ఏ అద్భుతం జరిగినా అది సంకీర్తన మహత్యం తప్ప నాది కాదు. దీనులకు సేవ చేయాలని సంకల్పం చేసుకో. ఆ సేవ భగవన్నామస్మరణ చేస్తూ చెయ్యి, అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో అక్కడ సాయి కొలువై ఉంటాడు. దీనుల బాధలు పంచుకో, సాయి నీ బాధలు పంచుతుంటాడు. వారి జీవితాల్లో దివ్యలు వెలిగించు. నీ జీవన జ్యోతికి ఆయన దివ్య ప్రకాశాన్ని అందిస్తాడు. మీ బోధనతో నాకు జ్ఞానోదయమైంది. దీనుల సేవ చేస్తాను. మా స్వామి ఆశీస్సులు అందుకుంటాను. నన్ను ఆశీర్వదించండి స్వామి. స్వామి, ఎంత ప్రేమమూర్తివి! నాకు కనువిప్పు కలిగించేది, నాకు దారి చూపించేది. ఈ భక్తులు చూపిన మార్గంలో నడుస్తాను. నీ దివ్యనామ స్మరణం చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, దీనుల బాధలను పంచుకుంటూ, నువ్వు నా చేయి పట్టి నడిపిస్తున్నావని భావిస్తూ, నా జీవితాన్ని అర్చనగా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను. నా ప్రణతులు అందుకో స్వామి.
సీతమ్మా, సీతమ్మా, కంగ్రాచులేషన్స్. విషయం ఏంటి డాక్టర్? నిన్న మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేశారా? ఆ, చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు. నిజమా? అక్షరాల నిజం. ఆ రిపోర్టు ప్రకారం అర్చనకు ఏ గుండె జబ్బు లేదు. ఆ, నిజంగా? సాయిరామ్! మాటికి నిజం. అర్చన సేవలు, నీ పూజలు ఫలించాయి. స్వామి కరుణించారు. స్వామి, అనంత కరుణామూర్తివే, నా బిడ్డను కాపాడవా తండ్రి. ఏమించి నీ రుణం తీర్చుకోగలను స్వామి. రాఘవ, చూసావా నా బిడ్డని బాబా ఎట్లా కాపాడారు? అర్చన, రామ్మా, బాబా పాదారవిందాలకి నమస్కరించే. నీకు ప్రాణదానం చేసిన స్వామికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో తల్లి. స్వామి, మాటలు రాని చిన్న బిడ్డను దేవుడికి ఏమివ్వాలో కూడా నాకు తెలీదు. నమ్మిన వారిని రక్షిస్తావని కథలు విన్నాను తప్ప కంటికి రెప్పలా కాపాడుతావని ఈరోజే తెలిసింది స్వామి. కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతాను స్వామి. నా జీవితాన్ని నీకే అంకితం చేస్తాను. నీ మాటే మంత్రంగా నడుచుకుంటాను. ఎప్పుడు నా చెయ్యి వదలకు స్వామి. నీ రూపం చూడకుండా, నీ నామం స్మరించకుండా నేను ఉండలేను స్వామి, ఉండలేను. స్వామి, నిర్మల ప్రేమమూర్తివి, 1000 తల్లుల ప్రేమ పంచి ఈ బిడ్డని కాపాడి నీ రక్షణ పొందడానికి, మా చెయ్యి పట్టి నడిపించడానికి పసి హృదయం లాంటి పసిడి మనస్సు అశ్రుధారణతో అర్చన అర్హతలను తెలిపి మాకు కనువిప్పు కలిగించావా స్వామి. ఈ అనుభవంతో మాకు గుణపాఠం చెప్పావా స్వామి. నీ పాదపద్మాలకి 100,000,000 వందనాలు స్వామి, 100,000,000 వందనాలు. అక్క, స్వామి మనకిచ్చిన ఆనందాన్ని, ప్రేమని అందరికీ పంచుదాం. అందరం కలిసి ముక్త కంఠంతో స్వామిని కీర్తిద్దాం. శతకోటి నమః